హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో ఈ నామినేషన్ ప్రాసెస్లో ఉన్న హైలైట్స్ ఏంటి, కీ పాయింట్స్ ఏంటి, ఎంత ఇంట్రెస్ట్గా సాగింది లైవ్లో అనేది అనలైజ్ చేస్తా. అట్లాగే లీక్స్ ఏంటంటే నైట్ చూసాం కదా, భరణి బర్త్డే 9th అని చెప్పి మొన్న కూడా మాట్లాడారు కదా, ఆ సెలబ్రేషన్స్ కూడా ఈరోజు హౌస్లో మరి హడావిడి అయితే మొదలైంది. ఇంకోటి ఏంటంటే సంజన ఎవరికీ తెలియకుండా దొంగతనంగా ఒక ఎగ్ తింటుంది అంట. ఆ ఎగ్ తినడం వల్ల ఈరోజు మళ్ళీ ఎపిసోడ్ మొత్తం అందరూ ఆ ఎగ్ గురించి పంచాయతీ పెట్టుకుని బుర్రలు పాడు చేసుకుంటారు. మొత్తానికి సంజన మరొకసారి కెలికిఫయింగ్, ఎస్ ఐఎమ్ కెలికిఫయింగ్ అనే మాదిరిగా అందరినీ ఆట ఆడుకుంటుంది. సాధారణంగా నేను చూస్తే ఒక ముగ్గురు అటాక్ చేసేసరికి ఎవరు, తనూజ బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడు ఎన్నడూ ఏ కంటెస్టెంట్ ఆడలేదేమో అంత ఘోరంగా వెక్కి 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 ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక అంతలా ఏడ్చింది. అంటే ముగ్గురు టార్గెట్ చేసేటప్పుడు దాని గురించి మనం స్పెషల్ వీడియోలో మాట్లాడదాం. అయితే ఇక్కడ సంజనానే ఆవిడ చెప్పినట్టుగా 10 మంది నామినేట్ చేశారు. ఈ కామనర్స్ కలిపి ఇంతమంది కలిపి నామినేట్ చేసిన, అట్లాగా వాష్రూమ్ దగ్గర కూడా అంతమంది ఆవిడని 1:14 కదా, అంత లెక్క గొడవ జరిగినా సరే చెక్కు చెదరకుండా కాన్ఫిడెన్స్ కోల్పోకుండా బిందాస్ అన్నట్టు ఉంది కదా. ఈరోజు ఎగ్గ చుట్టూ మరింత లొల్లి వాళ్ళందరికీ మెంటలెక్కించే స్థాయిలో ఆడుకుంటుంది. సో అవన్నీ మనం ఈరోజు చూడబోతున్నాం. సరే, ఇక ఎపిసోడ్ వైజ్ చూసుకుంటే నామినేషన్ ప్రాసెస్లో రీతు తనూజాలో వచ్చేటప్పటికి తనూజ సుత్త తీసింది, రీతు ఆటోమేటిక్గా నామినేట్ అయిపోయింది కదా. తర్వాత తనూజ ఆర్మీ మ్యాన్కు సుత్తి ఇవ్వడం, ఆయన వచ్చి సంజన నామినేట్ చేయడం జరిగిపోయి. సో ఇక్కడ రీతు చౌదరి అట్టగే సంజన నామినేట్ అయిపోయారు. రెండో బ్యాచ్ ఎవరంటే రాము సృష్టి వర్మ వచ్చారు కదా, సృష్టి నామినేట్ అయిపోయింది ఎందుకంటే రాము సుత్తి తీశాడు కనుక. ఈ రాము ఇంకా రెండోది ఎవరికంటే సుమన్ శెట్టికి మాస్క్ మ్యాన్కి ఇచ్చాడు, ఇద్దరు కలిపి చేశారు. సో సృష్టి సుమన్ ఈ రెండో బ్యాచ్లో వీళ్ళిద్దరు ఇప్పటికి 4 అయ్యారు. ఇక మూడోది భరణి ఎమ్మాన్యుయల్ వచ్చారు. ఈ భరణి సుత్తి తీస్తాడు కనుక ఎమ్మాన్యుయల్ ఆటోమేటిక్గా నామినేట్ అయిపోయాడు. ఇక భరణి సంజన పేరు చెప్పాడు, సుత్తి శ్రీజాకి ఇచ్చాడు. ఆమెకు అగ్రీ కాను అంటూనే తనూజకి అయితే పాయింట్స్ ఏమో ఉన్నాయంటూ తనూజని నామినేట్ చేసింది. ఇక్కడ నాకు ఒకరు మెసేజ్ కూడా పెట్టారు, ఎవరంటే అజయ్ బాబు చీకటి గారు ఒక మెసేజ్ కూడా పెట్టారు. ఏమంటే శ్రీజ నామినేషన్ ఇన్వాలిడ్, సంజన గారి మీద పాయింట్స్ తను యాక్సెప్ట్ చేయకపోతే ఆర్ అగ్రీ చెయ్యకపోతేనే వేరే వాళ్ళని నామినేట్ చేయాలి. అలా కాకుండా ఒక ప్రక్క సంజన మీద పెట్టిన పాయింట్స్ అగ్రీ చేస్తూ తనూజని నామినేట్ చేయడం బిగ్ బాస్ చెప్పిన రూల్స్కి మ్యాచ్ అవ్వడం లేదు. ఇది ఆయన అజయ్ బాబు గారికి కదా ఆయన పెట్టిన మెసేజ్. ఇది 100% కరెక్ట్. ఇప్పుడు శ్రీజ సంజన పాయింట్స్ అగ్రీ చెయ్యట్లేదు, భరణి చెప్పిన పాయింట్స్ని అగ్రీ చెయ్యట్లేదు, యాక్సెప్ట్ చెయ్యట్లేదు అంటే అప్పుడు ఇంకొకరికి వెళ్ళొచ్చు. అట్టా కాకుండా అగ్రీ చేస్తూ యాక్సెప్ట్ చేస్తున్నానంటప్పుడు అక్కడ అడగాల్సింది, ప్రశ్నించాల్సింది ఎవరు, భరణి. ఆయన అడగాలి, అదేంటి నేను చెప్పిన పాయింట్స్తో నువ్వు అగ్రీ అవుతున్నాను అని కరెక్ట్ అంటాం అంతా చెప్పి ఇంతో రాగం తీసి మళ్ళీ ఇప్పుడు కాదని చూసి పక్క వాళ్ళకి ఎలా వెళ్తావు అని చెప్పి ఖచ్చితంగా అడగాల్సింది. అగ్రీ అయినప్పుడు నువ్వు ఖచ్చితంగా సంజనం చేయి, లేదంటే అగ్రీ అవ్వకపోతే అగ్రీ అవ్వలేదని చెప్పు అని భరణి అడగాలి. ఆ భరణి పాయింట్లను శ్రీజ యాక్సెప్ట్ చేయకపోతే వేరే వాళ్ళకి వెళ్ళాలి. సో అక్కడ అడగాల్సింది, ప్రశ్నించాల్సింది, నిలదీయాల్సింది ఎవరంటే భరణి. బట్ ఆయన మాత్రం సైలెంట్గా గమ్మును చూస్తూ ఉన్నాడు. ఓహో నా పాయింట్లు అగ్రీ అయిపోయింది కదా, నాకు జాలే, నేను వ్యాలిడ్ పాయింట్సే చెప్పానని మాదిరిగా, తర్వాత నీకు నచ్చిన నువ్వు చేసుకునే మాదిరిగా. సో ఇది కరెక్ట్ కాదు, అది రాంగ్. సరే, ఇక తనుజ దగ్గరికి వెళ్ళింది కదా, మరి ఎట్లా నామినేట్ చేశారు? ఇక్కడ చాలా పెద్ద పంచాయతీ జరిగింది. ఇందాక నేను చెప్పినట్టుగా తనుజ వెక్కి ఉబికి వచ్చిన ఏడుపు అయితే అబ్బో అనిపించింది. సరే, ఇక్కడ కామనర్స్ ఎట్లా ఆడారు గేమ్, ఎంత వరస్ట్గా ఎంత చెత్తగా ఇస్తారు ఎట్లా ఆడారు ఆవిడ విషయంలో ఓవరాల్గా ఈ ప్రాసెస్లో ఈ తనూజని నామినేషన్ చేసినప్పుడు ఒక స్పెషల్ వీడియో, ఇప్పటికే న్యూస్ బౌల్ స్పెషల్గా మాట్లాడాలి, స్పెషల్ కంటెంట్ చాలా ఉంది అక్కడ. సో ఆ వీడియో చూడండి. ఇందులో నామినేషన్ వరకు వెళ్దాం, ఆ స్పెషల్ వీడియో. అలాగే తర్వాత సుమన్ శెట్టి వచ్చాడు. సుమన్ శెట్టి ఆశేష్ అయిన వచ్చేటప్పుడు సుత్తి అయితే సుమన్ శెట్టి తీశాడు, ప్రియా శెట్టికి సుత్తి ఇచ్చాడు. ప్రియా శెట్టి కూడా సేమ్ దమ్ము సిరీజ్ అలాగే ఒక లెక్చర్ అయితే దంచింది. అలాగే సుమన్ శెట్టి పాయింట్స్తో కూడా సంజనాకి చెప్పేటప్పుడు బాత్రూమ్ పాయింట్లో చెప్పాడు, చాలా ఇరిటేటింగ్ ఉంది మేడం, మీరు అట్లా చేయకుండా ఉండాల్సిందని చెప్తే సేమ్ ఈ ప్రియా శెట్టి కూడా సేమ్ సిరీజ్ అలాగే ఆ సుమన్ శెట్టి పాయింట్లతో అగ్రీ అయ్యింది. కానీ ఆవిడ వేసిన బాటలో ఈవిడే వెళ్ళింది. ఒకరి పాయింట్లతో అగ్రీ అయ్యేటప్పుడు వాళ్ళే కదా నామినేట్ చేయాలి, మరి పక్క చూపులు ఎందుకు, పక్క వాళ్ళు ఎందుకు నామినేట్ చేయాలి? సో ఎనీవే ఆ తర్వాత వచ్చేసి రాము రాథోడ్ని ఎవడైతే నామినేట్ చేసింది ఈ ప్రియా శెట్టి.
ఎందుకు చేసిందంటే ఆల్రెడీ శ్రీజ కూడా అక్కడ డిస్కషన్ చేసుకున్నారు, వీళ్ళు పక్కా మ్యాచ్ ఫిక్సింగ్ దొంగ ఆడేస్తున్నారని క్లియర్గా అర్థమైపోయి. ఎందుకంటే ఆల్రెడీ సంజన నామినేట్ అయిపోయింది కాబట్టి ఇక నామినేట్ కాని వాళ్ళలో రాము రాథోడ్ని కూడా తెచ్చేయాలి లేక శ్రీజ ఆల్రెడీ డిస్కషన్లో కూడా చెప్పింది. సో రాము రాథోడ్ కోసం ఈ అమ్మాయి చెప్పుకున్న పాయింట్ ఏంటి, పోనీ వ్యాలిడ్ పాయింట్ ఏమైనా చెప్పిందంటే అసలు ఎట్లా ఉందంటే వీళ్ళ కళ్ళుతో వీళ్ళే వేలు పొడుచుకుంటున్నారని క్లియర్గా అర్థమవుతుంది. ప్రియా కావచ్చు, మాస్క్ మ్యాన్ హరీష్ కావచ్చు, లేకపోతే ఈ కామనర్స్ కేటగిరీలో వచ్చిన శ్రీజ, మెయిన్ శ్రీజ, మాస్క్ మ్యాన్ హరీష్, ప్రియా వీళ్ళు. ఎందుకంటే వాస్తవానికి ఏంటి పాయింట్ అంటే ఆ రాము రాథోడ్ వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తినబోతాం అనేటప్పుడు ఆ నోట్లో ఉంది కూడు లాగేశారని మాదిరిగా పోర్ట్రే చేసి హైలైట్ చేసి చెప్పింది కదా. వాస్తవానికి రాము రాథోడ్ ఏంటి జస్ట్ రూల్స్ కోసం భయపడ్డాడు. వాళ్ళ ఫుడ్ వాళ్ళే తినాలంటప్పుడు మనకేం ఫ్రీగా ఇవ్వట్లేదు కదా, మనల్ని ఇంప్రెస్ చేయమంటున్నారు. సో మనం ఇంప్రెస్ చేసి ఏదో పండు కాయ తెచ్చుకుంటున్నాం, మరి వాళ్ళు కూడా అట్లా ఏమైనా ఇంప్రెస్ చేయాలి, లేకపోతే ఇక్కడ రూల్స్ మన ఫుడ్ వాళ్ళు తినొచ్చా తినకూడదా అని కేవలం రూల్స్ కోసం భయపడి అన్నాడు. ఆ మాట అనగానే సృష్టి మనకు పర్లేదా, మనకి ప్రాబ్లం అవుతుందా, మనకి ఇబ్బంది అవుతుంది మాట అనగానే సృష్టి ఆ ఒడిలో పెట్టిన ప్లేట్ వెనక్కి తీసుకుంది ఆ శ్రీజకి. కానీ ఈ అమ్మాయి ప్రియ ఎట్లా చేస్తుంది దాన్ని పౌడర్ చేస్తే అక్కడ భరణి వాళ్ళ దగ్గరికి వచ్చేసి నోట్లో స్పూన్ పెట్టుకుంటుండగా ఇలా నోరు తెరిచిందా నోట్లో కూడా లాగేశారు అని దానికే ఫైర్ అయిపోయి ఓవర్ యాక్షన్ చేసేసి మామూలుగా లేదు ఇక్కడ. వాస్తవానికి వీళ్ళకి లగ్జరీ అంతా ఇచ్చి వండి పెడుతుంటే వాళ్ళకి బిగ్ బాస్ ఏమో సాంబారు ఆలు కర్రీ అదే రొటీన్గా రెగ్యులర్గా పంపిస్తున్నాం, రైస్ అది పంపిస్తుంటే దానికోసం వీళ్ళకి ఏంటి తనుజ నామినేషన్ పాయింట్స్ కూడా అవే కదా చెప్పుకొచ్చారు. వీళ్ళకి ఆమ్లెట్లు మసాలా ఆమ్లెట్ అంట, స్పెషల్ ఆమ్లెట్ అంట, ఆనియన్ ఆమ్లెట్ అంట, రకరకాలుగా వంటలన్నీ చేయించుకుని వీళ్ళు తింటూ వాళ్ళ దీనికోసం వెళ్ళి వాళ్ళ పర్మిషన్ అడగాలి కదా. ఇంట్లో పని వాళ్ళు అయితే మాత్రం ఇల్లు మనకు నచ్చినప్పుడు దూరిపోతాం, వాళ్ళ ఇంట్లో తినేస్తామంటే కుదరదు కదా. వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళ అభిమానంతోనో గౌరవంతోనో ఏదో రకంగా ఇష్టంతో పెడితేనే అప్పుడు తినాలి తప్ప నువ్వు మా ఇంట్లో పని చేస్తాను ఇంట్లో దూరిపోతా నచ్చినట్టు తినేస్తా మాకు రూల్స్ వర్తి ఇది కరెక్ట్ కాదు కదా. ఎనీవే ఇప్పుడు అక్కడ అంతా చేసి మళ్ళీ ఇక్కడ అదే పాయింట్ తెచ్చి రాము అప్పటికి మధ్యాహ్నం మీరు లైవ్ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఆ కుర్రాడు వచ్చి ఆ డోర్ దగ్గర నుంచి లోపలికి రావాల్సిన పర్మిషన్ అడిగే దగ్గర నిల్చొని ప్రియా గారు గొంతు పడిపోయి అరుస్తుంది, కనీసం పట్టించుకోదే. మళ్ళీ దానికేమో మసిపూసి మారేడికైన మాదిరిగా నోటు దగ్గర కూడా అంత నోటు దగ్గర కాదు, ఆయన ఒక మాట అనగానే మనకి ఇబ్బంది అయిద్దేమో, మనకి ప్రాబ్లం అయిద్దేమో రూల్స్ ప్రకారం అనేటప్పుడు ఆ ఎంఏ జస్ట్ సృష్టి తీసుకుని దానికి చిలువలు పలువలు చేసేసి ఇరిటేషన్ తెప్పించేసి దానికి మళ్ళీ రాము రాథోడేమో ఇన్నోసెంట్ కాదు ఇన్నోసెంట్లాగా యాక్టింగ్ చేసేస్తున్నాడు. సారీ మళ్ళీ రాత్రి నామినేషన్ చేసిన తర్వాత కూడా ఆయన వచ్చి ప్రియా గారు సారీ అండి నా ఉద్దేశం అది కాదండి నేను జస్ట్ రూల్స్ కోసమే బర్త్డే అని చెప్పినప్పుడు కూడా ప్రియా గారు సేమ్ మధ్యాహ్నం పిలిచినట్టు పక్కన ఉండి వినిపించదుగా. అంత యాటిట్యూడ్ అవసరంలో అంత యారగెన్సీ అంత నిర్లక్ష్యం ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా బిస్కెట్ అయిపోతారు వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు అది బిహేవియర్ అది కరెక్ట్ కాదు కదా, రైట్ కాదు కదా. పదే చెప్పించుకొని ఆయనతో అనిపించుకొని సారీలు చెప్పించుకొని అదే మనసులో పెట్టుకొని అన్నింటికంటే హైలైట్ ఏంటంటే వీళ్ళు కావాలని ఈ రాము రాథోడ్ని కూడా నామినేషన్లోకి తెచ్చేయాలి అని శ్రీజ వీళ్ళందరూ కలిపి స్కెచ్ చేసుకుని మ్యాప్ చేసుకుని ఇలా చేస్తారు. ఈ దొంగ ఆడితే నో డౌట్ బిస్కెట్ ఫసక్. సరే ఇక్కడ ఏంటి మరి సుత్తి తీసినాడు కనుక ఆ ఆశాషాయిని సుమన్ శెట్టి సుత్తి తీసి అట్లా ఆశాషాయిని రాము రాథోడ్ మొత్తానికి ఒక బ్యాచ్లో ఆశాషాయిని రాము రాథోడ్, ఇంకొక బ్యాచ్లో ఇమాన్యుయల్ తనుజ, ఇంకో బ్యాచ్లో సృష్టి సుమన్ శెట్టి, ఇంకో బ్యాచ్లో రీతు సంజన ఇట్లా అయ్యారు. ఇక ఫైనల్గా మిగిలింది ఎవరంటే భరణి. సో భరణికి మరి ఇంకా ఆప్షన్ లేదు కనుక భరణికి ఏంటి అప్పుడు మళ్ళీ బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇచ్చాడు, మీరు నామినేట్ కాలేదు కనుక డీమాన్ పవన్ అలాగే మనీషులకి ఇది రాలేదు కనుక అవకాశం రాలేదు కనుక సో వాళ్ళిద్దరిలో ఎవరైనా నామినేట్ చేయాలని చెప్పేటప్పుడు ఈ భరణి కూడా పర్ఫెక్ట్గా ఆలోచించి కాస్త టైం తీసుకున్నాను సరే వ్యాలిడ్ పాయింట్ ఈ 3 రోజుల నుంచి మనం ఏదైతే అబ్జర్వ్ చేస్తామో అదే పాయింట్ పట్టుకుని వ్యాలిడ్ పాయింట్తో నామినేట్ చేసాడు. ఏమంటాడంటే డీమాన్ ఇప్పుడు నాకు ఉన్నది ఇద్దరు ఆప్షన్, ఇద్దరిలో 99% చూసుకుని ఒక జస్ట్ ఎడ్జ్ ఉంది. ఆ ఎడ్జ్లో ఏముందంటే ఆయన ఒక ప్లీజింగ్ ఉంటుంది, ఒక రెస్పెక్ట్ఫుల్గా అడుగుతాడు, ఏదైనా మనిషి మర్యాద కావాలన్నా మేమేది అడిగినా సార్ ఓకే తీసుకోండి సార్ ఓకే ఇట్లా కొద్దిగా పొలైట్గా ఒబిడియంట్గా ఈ టైప్ ప్లీజింగ్ అదంతా ఉంటుంది. బట్ నీలో ఏంటంటే అయితే ఏంటి తీసుకోండి వెళ్ళండి ఇట్లా కొద్దిగా నెగ్లిజెన్సీ ఉంది. బట్ నేను కూడా మీ ఆర్గ్ని సెలబ్రిటీస్గానే చూస్తున్నాను కానీ ఎందుకో నీ బాడీ లాంగ్వేజ్ యాటిట్యూడ్ మాట్లాడే విధానం నేను కాస్త నెగ్లిజెంట్ కనిపిస్తుంది పర్ఫెక్ట్గా చెప్పాడు. ఈ మధ్యన మనం చూస్తా ఉన్నాం డీమాన్ పవన్ అయితే కొద్దిగా అయితే నాకేంటి తీసుకో వెళ్ళిపోండి ఈ టైపే కొద్దిగా నెగ్లిజెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఆయన అంటాడు డిస్రెస్పెక్ట్ చేయలేదని కానీ ఆ ప్లీజింగ్ అనేది లేదనేది కనిపిస్తూ ఉంది. బట్ ఆయన అయితే సమర్థించుకునే ప్రయత్నం చేశారు, ఆప్యాయతగా మాట్లాడే మీకే ఫుడ్ తినిపించే టేస్ట్ చూడమని చెప్పి ఇవన్నీ ఓవరాల్గా చూస్తే మాత్రం కొద్దిగా ఆ ఫ్రెండ్లీ వైబ్ కానీ ఇన్వాల్వ్మెంట్ కానీ
వాళ్ళు అడిగేటప్పుడు అక్కడ ఉంది తీసుకోండి ఈ టైప్ కాకుండా అవునండి ఓకేనండి కొద్దిగా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంటే బాగుండేది అనిపించింది. సరే ఇట్లా ఈ 9 మంది అయితే నామినేషన్లోకి వచ్చారు. మొత్తానికి సంజన అయితే ఒక దగ్గర 10 మంది అయితే నామినేషన్లో పడ్డాయి కదా. సరే ఇంత అయిపోయిన తర్వాత మళ్ళీ శ్రీజ నేను మళ్ళీ పొడి చేసా ఈ మ్యాచ్ ఫిక్సింగ్ గేమ్లో ఆడుకుంటూ రాలేదు కాబట్టి ఆయన కూడా తెచ్చేద్దాం లెక్క చేసి ఎట్లా చేశారు మొత్తానికి 8 మంది సెలబ్రిటీస్లో బర్నే తప్ప 8 మంది వచ్చేసారు. ఇక్కడ నుంచి డీమాన్ పవన్ అయితే వచ్చారు. మరి ఓటింగ్లో ఎవరికి ఎలా డేంజర్ జోన్లో ఉన్నారు ఏంటనేది ఒక వీడియో స్పెషల్ వీడియో అప్లోడ్ చేస్తే చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎవరి గ్రాఫ్ ఎట్లా ఉంది ఏంటంటే అట్లాగే శ్రీజ వర్సెస్ తనూజ, మాస్క్ మ్యాన్ వర్సెస్ తనూజ, రీతు చౌదరి వర్సెస్ తనూజ ఆ నామినేషన్ అప్పుడు జరిగిన రచ్చరంబోలో మామూలుగా లేదు. ఖచ్చితంగా ఒక స్పెషల్ వీడియో న్యూస్ బోర్డ్లో అప్లోడ్ చేశా, ఖచ్చితంగా మీరు చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.